తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కోయిన్సిడెన్స్ కాదా, నిన్ననే మీ అండ్ మై బాయ్స్ అంతా నిన్న కలిసి ఒక అచీవ్మెంట్ చేసాం క్లాస్లో. చేస్తే మా సార్లు చెప్పి, అరే సొసైటీలో ఏదన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గవర్నమెంట్ కానీ మీ పేరెంట్స్ కానీ దీంట్లో ఏమైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అది మీ ఎడ్యుకేషన్ పైనే. నేను బీకామ్ స్టూడెంట్, కామర్స్ టర్మ్లో చెప్పాలంటే మీరు ఆ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్కి మీరు ఒక అసెట్ కావాలి కానీ లయబిలిటీలా తయారవుతున్నారు అని ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు మా సార్. సో ఎడ్యుకేషన్ ఇందాక గోవర్ధన్ సార్ చెప్పినారు, మన గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పట్టుకొచ్చింది ఎడ్యుకేషన్ కింద అని. నాడు నేడు కానీ అమ్మఒడి పథకం కానీ, లేదంటే మన వాళ్ళు చాలామంది ఇక్కడ విద్యా దీవెన కూడా పడుతుంది. సో ఆ స్కీమ్స్ వల్ల మనం కూడా చాలామంది బెనిఫిట్ అవుతున్నాం. అండ్ హెల్త్ అందరికి తెలిసిందే, ఆరోగ్యశ్రీ పథకం ఒక మన వాళ్ళు ఎవరికైనా చిన్న ఈ మెడికేషన్ కానీ ఏదైనా కానీ అవసరం అయితే మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటే ఓకే, కానీ అది కానీ లేకపోతే గవర్నమెంటే దాని ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేయడానికి రెడీ అవుతుంది. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద రెవల్యూషనరీ స్కీమ్ మన స్టేట్లో కానీ, పక్కన తెలంగాణలో కూడా దీన్ని ఆ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు. అండ్ వెల్ఫేర్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పరిచయం లేని పదం అది. ఎందుకంటే మన స్టేట్లో జరుగుతున్న వెల్ఫేర్ ఐ థింక్ సార్ చెప్పినట్టు, రాజశేఖర రెడ్డి సార్ చెప్పినారు, అట్లే గోవర్ధన్ సార్ కూడా చెప్పినారు. మన స్టేట్ మొత్తం ఇండియాకి ఒక ఇన్స్పిరేషన్ టైపు. మన స్టేట్లో జరుగుతున్నట్టు వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ లేవు. అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా మంచి అప్రిసియేషన్ ఇచ్చినారని. అండ్ రాజశేఖర రెడ్డి సార్ స్పీచ్ స్టార్టింగ్లో అన్నారు, ఈ ఎడ్యుకేషన్ తోటి, హెల్త్ తోటి, వెల్ఫేర్ తోటి మన సమాజం ఏదైనా మారుతుందా అని. సార్ ఖచ్చితంగా మారుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఈ లెవెల్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదైనా మారుతుంది. సో ఐ థింక్ ఏదైనా మారాలన్నా అది ఫస్ట్ మన చేతిలోనే ఉంటుంది. ఇంకా మనం చేయకపోతే అది యాద ముందుకు పోదు. సో ఏదైనా ఉంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలా, ఆ తర్వాత సొసైటీ మీద ఇంప్లిమెంట్ చేయాలా. కే భానుగౌతమ్, శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బేసిక్ కంప్యూటర్స్ చదువుతున్నాను. ఇంతకుముందు మాకంటే ఒక సొంత ఇల్లు కూడా ఉండేది కాదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకంటే ఒక సొంత ఇల్లు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మాకు వెంటనే అందజేశారు. ఇప్పుడు నేను ఇంత మంచి కాలేజ్లో చదవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే నాకంటూ జగనన్న విద్యా కానుక ద్వారా అమౌంట్ వేస్తున్నారు. సార్ చెప్పినట్టు ఇప్పుడు మనకి పోయిన ప్రభుత్వం చాలా లాస్ చేసింది, ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం చాలా లాస్ చేసింది. కానీ కోవిడ్-19 ఉండే, దానివల్ల చాలా లాస్ వచ్చింది. అయితే లాస్ చూసుకుంటూ దాన్ని సరిగ్గా చేసుకుంటూ మనం కొత్త కొత్త స్కీమ్ తెచ్చింది. అమ్మఒడి, జగనన్న విద్య దీవెన, వసతి దీవెన, మళ్ళీ కాలనీలో హాస్పిటల్స్, హాస్పిటల్స్, చెకింగ్, వాలంటీర్స్, సచివాలయాలు, ఇంకా చాలా ఫెసిలిటీస్ అందించారు మాకి. ఈ ప్రభుత్వం చేయించబోను మీరు ఆలోచించండి, ఏ ప్రభుత్వం బాగా చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేసిందో అది ఆలోచించి మనకి డెసిజన్ తీసుకోండి. ఇంకా మనకి గవర్నమెంట్ కాలేజ్లో కానీ కొత్త కొత్త ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేస్తున్నారు. నేను చదివచ్చిన టౌన్ మోడల్ కాలేజ్ ఇప్పుడు వచ్చిన వెంటనే అక్కడ మొత్తం డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ కాలేజే కాదు, ప్రతి కాలేజ్ కానీ డెవలప్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-2024 వరకు దాదాపు 5 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నారు. కావున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ మన కోసం తెచ్చారు. అటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఉదాహరణగా మనం తీసుకుంటే హెల్త్ ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా ముఖ్యమైనది. ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ప్రతి విద్యార్థి చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. రాబోయే కాలంలో ప్రత్యక్షాలు ఎన్ని అలయన్స్లు పెట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని నేను అనుకుంటున్నాను. మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. ఒకవేళ కాకపోతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతిపక్షాలు కంటిన్యూ చేశారా లేదనేది మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వస్తుంటుంది. కాబట్టి 2024 వన్స్ మోర్ జగన్, ప్లీజ్ ఓట్ ఫర్ జగన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వాహన మిత్ర స్కీమ్ గురించి మాట్లాడదాం అనుకుంటాను. బికాస్ మా నాన్న ఒక ఆటో డ్రైవర్.
నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి అంతా గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్ చదివాను. ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టార్కి వచ్చాను. లాస్ట్ 5 years నుంచి వాహన మిత్ర స్కీమ్ ఉంది. అంటే డ్రైవర్స్కి అండ్ క్యాబ్ డ్రైవర్స్కి ఉన్న వీళ్ళందరికీ వాహన మిత్ర నుంచి సమ్ అమౌంట్ అనేది ఇయర్లీ ఇస్తారు. ఈ అమౌంట్ అనేది మ్యాక్సిమం నా కోసమే ఖర్చు పెట్టాడు మా నాన్న.